Hello students, now we are going to explain about relative reactivity of aldehydes and ketones. So both aldehydes ketones తీసుకుంటే ఏది ఎక్కువ రియాక్టివ్? యాక్చువల్గా కార్బన్ కాంపౌండ్స్ aldehydes ketones అంటే మోర్ రియాక్టివ్ అండ్ దే హ్యావ్ కార్బన్ ఫంక్షన్ గ్రూప్ C డబుల్ బాండ్ O. సో ఈ ఆల్డిహైడ్ కీటోన్స్తో కూడా కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువ రియాక్టివ్? Aldehydes are generally more reactive than ketones in nucleophilic addition reaction due to steric and electronic reasons. So steric and electronic reasons వల్ల aldehydes అనేవి more reactive than ketones. ఎందుకు ఎలా? సో మనకు ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ ఏంటి? C డబుల్ బాండ్ OH, కీటోన్ C డబుల్ బాండ్. సో బోత్ అట్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఆల్కైల్, కానీ ఆల్డిహైడ్కి ఓన్లీ వన్ సైడే ఆల్కైల్. సో కాబట్టి ఈ రెండిట్లో స్టీరిక్ ఎక్కువ దేనికి ఉంటుంది? కీటోన్కే కదా. అంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్, అంటే అక్కడ స్టీరిక్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక వెయిట్ ఎక్కువ ఉండడం, ఇప్పుడు ఏదన్నా తీసుకున్నప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటే ఎక్కువ రియాక్ట్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది కదా. సో ఆ రకంగా దీనికి స్టీరిక్ ఎంట్రన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో స్టీరికల్లీ ప్రెజెన్స్ ఆఫ్ టూ రిలేటివ్లీ లార్జ్ సబ్స్టిట్యూయెంట్స్ ఇన్ ద కీటోన్ hinders the approach of nucleophile to carbon. Then aldehyde having only one substituent. Aldehydes only one substituent ఉంటుంది. కీటోన్స్కి బోత్ సైడ్ ఆల్కైల్ రిలేటెడ్ లార్జ్ సబ్స్టిట్యూయెంట్స్ ఉండడం వల్ల ఆ రియాక్టివిటీ అనేది, అంటే ఏదైనా సబ్స్టిట్యూయెంట్ అటాక్ అవ్వడానికి కొంచెం కీటోన్కి కష్టం. అంటే హిండర్స్ అంటే స్టాప్ చేయడం అలా. సో లార్జ్ సబ్స్టిట్యూయెంట్స్ ఇన్ ద కీటోన్ హిండర్స్ ద అప్రోచ్ ఆఫ్ న్యూక్లియోఫైల్ అప్రోచ్ అవ్వడానికి స్టాప్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది, రిడ్యూస్ చేస్తుంది. దేనికి? కీటోన్కి. ఎందుకు అంటే బోత్ సైడ్ ఆల్కైల్ గ్రూప్స్ అనేవి లార్జ్ సబ్స్టిట్యూయెంట్స్ ఉండడం వల్ల. సో ఆల్డిహైడ్స్ అవి ఓన్లీ వన్ సబ్స్టిట్యూయెంట్, ఆల్డిహైడ్స్కి వన్ సబ్స్టిట్యూయెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ దెన్ ద రిలేటివ్ కార్బన్ గ్రూప్ టువర్డ్స్ అడిషన్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ positive charge and carbonyl group. So carbonyl group reactivity of carbonyl group towards addition reactions. ఈ కార్బonyl group అనేది అడిషన్స్ రియాక్షన్స్కి రియాక్ట్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ఏది డిపెండ్స్ అవుతుందంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ అండ్ కార్బonyl group, కార్బన్ atom. Any substituent that increases the positive charge on carbon must increase relatively towards addition reactions. So a substituents in a carbon group, any substituent that increases the positive charge on carbon group, a substituent in a carbon group మీద positive charge increase చేసింది అంటే must increase its reactivity towards addition reactions కి reactivity increase చేయాలి. ఏ సబ్స్టిట్యూయెంట్ అయినా కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ చేసింది అంటే అడిషన్స్ రియాక్షన్స్కి రియాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి. మస్ట్ ఇంక్రీజ్ ఇట్స్ రియాక్టివిటీ టువర్డ్స్ అడిషన్ రియాక్షన్స్ అవ్వడానికి రియాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వాలి. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇంక్రీజెస్ ద రియాక్టివిటీ. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇంట్రడ్యూస్ అయింది అంటే అక్కడ రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇట్ ఇంక్రీజెస్ ద రియాక్టివిటీ. వైల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్ డిక్రీజెస్ ద రియాక్టివిటీ. ఆల్కైల్ గ్రూప్స్ అంటే అక్కడ ప్లస్ అయ్యాయి, దట్ ఈస్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఇంట్రడ్యూస్ అయినాయి అంటే రియాక్టివిటీ డిక్రీజ్ అవుతుంది, దట్ ఈస్ ప్లస్ ఐ ఎఫెక్ట్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ ఇంట్రడ్యూస్ అయితే మైనస్ ఐ ఎఫెక్ట్. అండ్ ఆల్సో స్టీరిక్ హిండ్రెన్స్ ఇంక్రీజెస్. సో ఇలా కార్బనల్ కాంపౌండ్స్కి ఆల్కైల్ గ్రూప్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే చుట్టూ స్టీరిక్ హిండ్రెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అవడం వల్ల రియాక్టివిటీ, అంటే ఏదైనా అటాక్ అవ్వడానికి ఇక్కడ చుట్టూ బల్క్ ఉంది కదా, సో ఇలా బల్క్నెస్ ఉండడం వల్ల రియాక్టివిటీ అనేది జరగడం తగ్గుతుంది. దట్ ఈస్ డిక్రీజెస్ ద రియాక్టివిటీ వెన్ దే ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్ టు కార్బనల్ కాంపౌండ్స్. అండ్ రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ కార్బనల్ గ్రూప్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్స్, ఇక్కడ 1 ఆల్కైల్ గ్రూప్స్, 2 ఆల్కైల్ గ్రూప్స్, 3 C2H5 CH3. సో ఇక్కడ బల్క్నెస్ పెరిగే కొద్దీ రియాక్టివిటీ డిక్రీజ్ అవుతా వచ్చింది. సో ఫార్మాల్డిహైడ్, ఎస్టాల్డిహైడ్, ketone, butanone, 2-butanone. And then chloral is more reactive than acetaldehyde as chlorine atoms increases the positive charge on carbon. So chloral ante trichloroethanol.
సో ఎందుకు అస్టైల్ కంటే క్లోరల్ ఎందుకు ఎక్కువ రియాక్టివ్ అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు. ఎనీ సబ్స్టిట్యూయెంట్ దట్ increases the positive charge on carbon must increase the reactivity towards addition reaction. ఏ సబ్స్టిట్యూయెంట్ అయినా పాజిటివ్ ఛార్జ్ని ఇంక్రీజ్ చేస్తుంది అంటే రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది అడిషన్స్ రియాక్షన్స్కి అని చెప్పారు. సో ఇక్కడ క్లోరిన్స్ ఉండడం వల్ల ఈ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేసుకుంటాయి. అంటే ఈ కార్బన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి విత్డ్రా చేసుకున్నాయి. ఇలా ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేసుకోవడం వల్ల ఇవి రిచ్ అవుతున్నాయి, ఇక్కడ డెఫిషియన్సీ అవుతుంది. సో పాజిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది. సో ఇలా పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది కంపేర్ టు హైడ్రోజన్తో పోలిచ్చే క్లోరిన్ అది మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ డెఫిషియన్సీ పెంచుతుంది. కాబట్టి మనకి క్లోరిన్ అనేది మోర్ రియాక్టివ్ దెన్ అసిటల్డిహైడ్. Chloral is more reactive than acetaldehyde as chlorine atom increases the positive charge on carbon group. సో కార్బన్ మీద ఎందుకు పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది, ఈ క్లోరిన్స్ అనేవి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ విత్డ్రా ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ కార్బన్ అండ్ ఇంక్రీజెస్ ద పాజిటివ్ ఛార్జ్ ఆన్ కార్బన్ దెన్ హైడ్రోజన్.